ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు ఈ గడ్డ మీద భూపాలపల్లిలో ఎన్నికల తర్వాత అధికారంకి వచ్చినాక మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి సీనన్న గారికి, ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి కడియం కావ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి గారికి, ఇంకా మిగతా మాజీ పార్లమెంట్ సభ్యులు రాజన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా డిసిసి జిల్లా అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి సోదరులు మిత్రులు, మా అక్క చెల్లెలు అన్నదమ్ములు, అదేవిధంగా పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మన భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి జిల్లా కేంద్రంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారం లేనప్పుడు 20 సంవత్సరాల క్రితం రైతు పోరుబాట, అదేవిధంగా కార్మిక పోరుబాటతో భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 1, 2, అదేవిధంగా 11, 12, 13 వార్డులకు సంబంధించినటువంటి భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలని, వాళ్లకు డబ్బులు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారని మీ యొక్క సమస్యల కొరకు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా రైతాంగ సమస్యల కొరకు కూడా మన నియోజకవర్గం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రైతు పోరుబాట చేసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మన భూపాలపల్లి గడ్డ మీద ఈరోజు అనేక సమస్యల కొరకు పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టి మొట్టమొదటిసారిగా మన యొక్క భూపాలపల్లికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ప్రాంత ఆరాధ్య దైవుడు కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామి ఈ ప్రాంతంలో ఏ వాహనం కొన్నా, ఆరోగ్యం బాగా లేకున్నా, ఏ మొక్కుకున్నా ఆడ నిద్ర తీస్తే ఆరోగ్యాలు బాగుంటాయని ఈ ప్రాంతంలో కరీంనగర్, గోదావరిఖని, రామగుండం, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలంతా మొక్కుకునే ఆరాధ్య దేవునికి ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో పాదయాత్ర కంటే నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ పరంగా ఎన్నికైన తర్వాత 12,15,00,000 రూపాయలు ఇచ్చి ఈరోజు మరి గర్భగుడి కానీ, భక్తులకు నిద్ర తీసడానికి గదులు కానీ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని మన యొక్క భూపాలపల్లి చెల్పూరు గ్రామంలో మన ఆశీర్వాదం కొరకు రావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఈరోజు శాంతినగర్, భూపాలపల్లికి మొదటి గ్రామం శాంతినగర్లో ఓసీ2 కింద బాంబుల దెబ్బతో ఈరోజు సింగరేణితో బాధపడుతూ లంగ్స్ ఇన్ఫెక్షన్ అయి ఈరోజు ఆ పాత ఊరంతా కూడా ఇబ్బంది పడుతున్నది సార్. అన్న మనం ఈరోజు శాంతినగర్లో ఉన్నటువంటి 20వ వార్డు, 21, 22, 5వ వార్డు,
6వ వార్డుకు కనీసం కూడా ఇంతకుముందు గొప్ప గొప్ప పదవులు చేసినటువంటి వ్యక్తులు ఆ వార్డులకు కరెంట్ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంటే మనం ఈరోజు మొన్న 2-3 నెలల క్రితం కరెంట్ ఇచ్చి బోర్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి రోడేసినటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల నిధులు ఇస్తే మనం కరెంట్ ఇచ్చి రోడ్లేసి మౌలిక సదుపాయాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు శాంతినగర్లో ఏదైతే బాంబుల దెబ్బతో ఇబ్బంది పడుతున్నారో వారందరికి కూడా కాలుష్య నివారణ కొరకు సింగరేణి వారికి ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి బాధితులను మరి కాపాడే విధంగా ఆడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి సుభాష్ కాలనీ కానీ కృష్ణా కాలనీ కానీ అదేవిధంగా శాంతినగర్ కానీ ఈ ఆ గ్రామంలో పట్టాలు లేక అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి రిజిస్ట్రేషన్లు కాక మరి ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 15 వార్డులు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారన్నా మీరు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి అవుట్ సైడ్ పట్టాలు ఇచ్చి అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల హక్కులను ప్రాంత ప్రజలను వాళ్ళ భూములకు పట్టాలు ఇప్పించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా ఈరోజు ఆముదాలపల్లి కానీ భూపాలపల్లిలోని ఎస్ఎం కొత్తపల్లి నేరడుపల్లి కొత్తపల్లి గ్రామం కానీ జగ్గయ్యపేట గ్రామం గోరుకొత్తపల్లి కానీ గోరుకొత్తపల్లి మండలంలోని గాంధీనగర్ నిజాంపల్లి కానీ అదేవిధంగా ఈరోజు అనేక గ్రామాలు ఈరోజు పట్టాలు కాకుండా 70 సంవత్సరాల నుంచి ఈ భూమిలో ఉన్నటువంటి కర్ణాల కుంట వెనుక ఉన్నటువంటి 170 ఎకరాలు 70 సంవత్సరాల నుంచి దున్నుకునే రైతాంగానికి నైన్పాక శివార్లో ఉన్నటువంటి రైతాంగానికి కూడా తెలంగాణ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి మళ్ళా క్యాన్సిల్ చేసి మన రైతు భరోసా రాకుండా రైతు బీమా రాకుండా బ్యాంకులో పోతే క్రాప్ లోన్ ఇవ్వకుండా అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి రిజిస్ట్రేషన్ కాక రైతాంగం అంతా కూడా సుమారు 7,000-8,000 ఎకరాల రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారన్న దయచేసి ప్రభుత్వ పరంగా కలెక్టర్లకు తగు ఆదేశాలు ఇచ్చి రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు హోదాలో మీరు ఇక్కడ జిల్లా కలెక్టర్ తగు ఆదేశాలు ఇచ్చి 70 సంవత్సరాల నుంచి దున్నుకున్నటువంటి రైతాంగానికి పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించి రైతు భరోసా రైతు బీమా బ్యాంకులో పోతే క్రాప్లో నచ్చే విధంగా అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా ఈరోజు మీరు ఆ తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జయశంకర్ సారు ఉద్యమానికి ఊపిరి వేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు మీద ఈరోజు జిల్లా ఏర్పడ్డది. 600 ఓట్లతో ఉన్న చిన్న కూగు గ్రామం ఈరోజు 60,000 ఓట్ల చిల్లర 1,00,000 పాపులేషన్తో ఈరోజు దూసుకపోతుంది అభివృద్ధిలో. ఈ అభివృద్ధిలో దూసుకపోతున్నటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లా మీరు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత భూపాలపల్లి మున్సిపాలిటీకి మీరు మా యొక్క రిప్రజెంటేషన్తో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను 43 కోట్లతో మాకు ఇవ్వడం జరిగింది. 16 నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి కూడా ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు సార్. అదేవిధంగా నర్సింగ్ కాలేజీతో పాటు అమలు స్కీములో 32 లక్షల లీటర్ల విలువ చేసేటువంటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం కూడా మాకు మంజూరు ఇవ్వడం జరిగింది. 63 కోట్ల రూపాయలతో 5, 6, 7, 26 వార్డులకు చుట్టూ కూడా అడవి ఉంది. రాత్రిపూట అడవి పందులు వస్తున్నాయి, అదేవిధంగా జంతువులు వచ్చి పాములు తేళ్లు వస్తున్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే 13.5 కోట్లు మంజూరు ఇచ్చి దానికి ప్రొటెక్షన్ వాలు కట్టిస్తున్నాము అన్న. ఈరోజు ఆ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా ఏ రకమైనటువంటి పనులు జరుగుతున్నాయో ఈ ప్రభుత్వం ఏ రకంగా మరి రేవంత్ అన్న గారి నాయకత్వంలో మన మంత్రుల సహకారంతో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి కార్మికులు కర్షకులు
వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నామన్నా. అదేవిధంగా వారు ఈరోజు వెజ్ మార్కెట్ కడితే కుక్కలు పందులు అంటుంటే మీ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే 6 కోట్ల రూపాయలు ఇంకా అవసరం ఉన్నదని ఇంజనీర్లు ఇస్తే 6 కోట్ల రూపాయలు కూడా వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్కు మంజూరు ఇచ్చారు. అదేవిధంగా స్టేడియం ఇక్కడ సావిత్రి జ్యోతిరావు పులే పేరు మీద ఏదైతే ఆ గ్రౌండ్ స్టేడియానికి ఇంకా 4 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నదని మీ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే స్టేడియం కూడా 4 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. ఈరోజు కృష్ణా కాలనీ పార్కు కానీ, జిఎంఆర్లో ఉన్న పార్కు కానీ, కారల్ మార్క్స్ కాలనీలో ఉన్నటువంటి పార్కు కానీ, భూపాలపల్లిలో ఉన్నటువంటి మున్సిపల్ పార్కులు కూడా అభివృద్ధి చేయాలని మీకు రిప్రజెంటేషన్ ఇస్తే మాకు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి పార్కుల అభివృద్ధి జరగాలని, సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా వెంటనే మరి మంజూరు ఇవ్వాలని, మరి అదేవిధంగా సీతక్క మంత్రి గారు, మా పొంగిలేటి సీనన్న గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రులు వచ్చి పునాదిరాలు వేస్తే ఉత్తుత్తరాలని ఈరోజు అబద్ధాలాడి అబద్ధాల పునాది మీద బతికేటువంటి పార్టీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ భారతదేశంలో అబద్ధాలు ఏడబుట్టినాయి అంటే కేసీఆర్ ఇంటనే పుట్టినాయి. ఆ కేసీఆర్ ఇంట్లో పుట్టినటువంటి అబద్ధాలు వాళ్ళ మాజీ శాసనసభ్యులు కూడా గుట్టలు వాళ్ళ యొక్క వ్యాపారాల కొరకు లీజు తీసుకుంటే ఆ లీజును కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు ముఖ్యమంత్రి గారిని కోరితే 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మరి కట్టిస్తున్నామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా అన్న దయచేసి సమయం లేదని కనుక నేను క్లుప్తంగా 2-3 నిమిషాల్లో మాట్లాడి ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ, ఈ జయశంకర్ జిల్లా, ఈ యొక్క బీఆర్ఎస్కు పార్టీకి ఓటేస్తేనే ఈ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్కు ఓటేయాలంట. అంటే అబద్ధాలాడి 10 సంవత్సరాలు బతికిండ్రు, ఇంకా కూడా బతకాలని చూస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీకు శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, లోకసభ ఎన్నికల్లో గుండు సున్న చూపెట్టారు. ఈ నియోజకవర్గంలో 180 సర్పంచులుంటే 132 సర్పంచులను గెలిపించినా మీకు బుద్ధి చెప్పినా ఇంకా అబద్ధాలాడి ఈ జిల్లా పోతుంది, ఈ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసేస్తున్నాడు అని అబద్ధాలాడి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఈరోజు మేము టిక్కెట్లు కూడా పేద వర్గానికి, దళితులకు కార్యకర్త జెండా మోసి ఎవరైతే ఈ యొక్క వాడలో మరి యొక్క పనులు చేసినటువంటి వ్యక్తులకే మేము మరి బీఫారాలు అందియడం జరిగింది. మీరు దయతో మున్సిపల్ ఎన్నికల్లో ఈ మున్సిపల్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలంటే ఈ రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఈరోజు ఇంట్లో వాడుకునే 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇచ్చి ఈరోజు రేవంత్ అన్న ఇంట్లో తినే బువ్వ కానీ ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ఇంట్లో తినే బువ్వను ఈరోజు పేదవాని ఇంట్లో 14,000 కోట్ల రూపాయల భారం పడ్డా మన రేవంత్ అన్న సన్న బియ్యం అందిస్తున్నాడు. మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిన ఆ అప్పుకు 1,83,000 కోట్లు మరి అసలు మిత్తి కడుతూ ఈరోజు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా 70,000 మందికి నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు ఎక్కియలేని దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొడుకు పేరు, కోడల పేరు, మనమరాల పేర్లు ఎక్కించి ఆరోగ్యశ్రీ వర్తింపజేసి అదేవిధంగా సన్న బియ్యాన్ని కూడా మనిషికి 6 కిలోల బియ్యం అందించిన ఘనత మన ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు 4.5 లక్షల ఇండ్లను ఈరోజు 3,500 ఇండ్ల చొప్పున మనకి ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా ₹1 లంచం లేకుండా ఈరోజు మీ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. రైతుల పట్టాలకు చేయాలన్నా ఈరోజు ధరణిని రద్దు చేసి భూభారతిలో పట్టాలు చేసి ఈరోజు రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ మీకు ₹1 లంచం లేకుండా అందించడం జరుగుతుంది. కనుక చివరిగా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు గోరుకొత్తపల్లి, రేగొండ, అదేవిధంగా చిట్యాల, ఈరోజు మొగుళ్ళపల్లి 4 మండలాల DBM 38 కెనాల్ ఉన్నదన్న. మాకు ఆ కెనాల్ ద్వారా నీళ్లు కనుక
చలివాగు ప్రాజెక్టు ద్వారా ఆ పైప్ లైన్ 37 కోట్ల రూపాయలతో పైప్ లైన్ వేస్తే 44,770 ఎకరాలు సస్యశ్యామలంగా రైతులకు వారుతుంది. తమరు దయచేసి ఆ యొక్క వర్క్ను మంజూరు చేయవలసిందిగా మా జిల్లా మంత్రివర్యుల ద్వారా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పాలకుర్తి, జనగామ, శేషన్ గన్పూరు, అదేవిధంగా నర్సంపేట 4 నియోజకవర్గాలకు మన భీమ్గన్పూర్ చెరువు నుంచి మరి అదేవిధంగా చలివాగు నుంచి నీళ్లు పోవాలి. ఆ యొక్క భీమ్గన్పూర్ చెరువుకు కూడా వెంటనే సిమెంట్ లైన్ కావాలని ఈరోజు తమ ప్రజల ద్వారా మరి యొక్క ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. గణపతి సముద్రం కాకతీయులు నిర్మించినటువంటి చెరువు కూడా అదేవిధంగా ఈరోజు బోర్నపల్లి దగ్గర చెక్ డ్యామ్ కానీ, జూకల్లో చెక్ డ్యామ్ కానీ, మొన్న తుఫాన్ వచ్చి మోరంచపల్లె కాడ 1100 పశువులు చనిపోతే అదేవిధంగా 124 చెరువులు దిగితే 7 నెలల వాళ్ళకు సమయం ఉన్న 124 చెరువుల మీద ఒక ఇసుక బత్త కూడా నింపలే. తమరికి ప్రమాణ స్వీకారం చేసిన రోజున్నే ఒక దరఖాస్తు ఇవ్వగానే 30 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మంజూరు చేసి 124 చెరువులను శాశ్వతంగా మరమ్మతులు చేయించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకొక 2 చెరువులు ఏదైతే గొర్లవీడులో ఇందిరా సాగర్ ప్రాజెక్టు 1500 ఎకరాలు ఉంది, ఆ తుఫాన్తో తెగిపోయింది. అది కూడా ఒక 12 కోట్లు అయితే ఆ 1200 ఎకరాలు మరి యొక్క సాగులోకి వస్తుందన్న దయచేసి ఇవి మంజూరు ఇప్పించవలసిందిగా కోరుతూ, సింగరేణి కార్మికులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు డిస్మిస్ కార్మికులు కరోనా సమయంలో డిస్మిస్ కార్మికులు ఆ రోజు ఉద్యోగం తీసేశారు. 217 మంది ఉన్నారు. ఆ డిస్మిస్ కార్మికులను కూడా వెంటనే తీసుకునే విధంగా తమరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అన్ఫిట్ విషయంలో కూడా ఏదైతే బీమార్ వచ్చి ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా ప్రాంతంలో 2000 మంది ఉన్నారు. వారికి కూడా అన్ఫిట్ విషయంలో మీరు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి వారి పిల్లలకు ఉద్యోగం వచ్చే విధంగా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కార్మికుల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు సొంతింటి కల నెరవేర్చాలని ఇన్కమ్ ట్యాక్స్ రద్దు విధంగా కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా తమరు యొక్క కార్మికుల పట్ల మీరు ఎంతో ప్రేమగా అభిమానంతో మీరు పనిచేస్తున్నారు. అది కూడా అమలు చేయవలసిందిగా నేను కోరుతూ, పేరు మార్పిడి విషయంలో కూడా కార్మికులను, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకు పట్టా ఉంది అబద్ధాలు ఆడడంలో, మేము తెస్తే కాంగ్రెస్ ఆపుతుందని. కాంగ్రెస్ ఆపది. ముఖ్యమంత్రి రేవంత్ అన్నతో ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడి పర్సనల్ కూడా మేము ఈ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరం కూడా మన రేవంత్ అన్న గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే కార్మికుల పక్షాన అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈరోజు కార్మికుల పార్టీగా, పేదల పార్టీగా, స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని, భూపాలపల్లి మున్సిపాలిటీని ప్రజల ఆశీర్వాదం ఉంచమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ